వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు సమావేశమవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, థ్యాంక్ యూ స్వాతి. ఈ రోజు చూసుకుంటే వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వైసీపీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నారో ఆ జిల్లాలో పెద్దన్నగా వ్యవహరించారో ఇటు మాజీ మంత్రి, మాజీ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన పార్టీ సభ్యత్వానికి అట్లాగే పార్టీకి రాజీనామా చేసినట్టయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. దీని మీద రేపు ఎవరైతే జనసేన అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ కలిసి ఆయనతో మాట్లాడి ఆ పార్టీలో చేరతారని కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని చూసుకుంటే మొదటి నుంచి వైసీపీలో గత కొంతకాలంగా చూసుకుంటే ఏదైతే వైసీపీలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినారో మొదటి 2.5 సంవత్సరం పాటు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మంత్రిగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత 2.5 సంవత్సరం పాటు పూర్తయిన తర్వాత ఆయన్ని మంత్రి పదవి నుంచి ఇటు జగన్ అయితే తీసేసిన పరిస్థితి ఉంది. అయితే జిల్లాకు సంబంధించిన మరో మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్ ఉన్నారో ఆ సురేష్ ని కొనసాగిస్తూ అట్లాగే బాలినేని మాత్రం తొలగించిన తర్వాత బాలినేని అప్పట్లోనే కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. అదే తీసేస్తే ఇద్దరికి మంత్రి పదవులు తీసేయాలి, ఇలా కంటిన్యూ చేస్తే ఇద్దరికి ఉండాలి, అంతేగాని నా వరకు తొలగించి అట్లాగే ఆదిమూలపు సురేష్ ని కంటిన్యూ చేయడం పట్ల కొంత అసంతృప్తి అయితే బాలినేనిలో మొదలైంది. అట్లాగే చూసుకుంటే జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ 2024 ఎన్నికల్లో కూడా బాలినేనికి కొంత హవా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో అదే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకి ఇటు జిల్లాల మీద కష్టమే ఉంటుంది. మొదటి నుంచి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వ్యతిరేకించిన పరిస్థితితో కనపడుతుంది. అట్లాగే ఒంగోలు పార్లమెంట్ గా మామూలు శ్రీనివాసరెడ్డి ఉండాలి, ఆయనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి, ఆయన పోటీ చేస్తేనే నీకు నేను కూడా ఒంగోలులో గెలుస్తారు. అట్లాగే జిల్లాలో ఉన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 గెలిచే అవకాశం కనబడుతుంది. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి ఆయన నియామకాన్ని ఆయన్ని నియమించి ఆయనకి పార్లమెంట్ అభ్యర్థం గట్ట ఇచ్చి జగన్ ఏదైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆయన చేయడం పట్ల ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పట్లో అయితే దీని మీద చాలా కాలం హైదరాబాద్ వెళ్ళి కొంత అలిగి జగన్ కూడా కలవడానికి కూడా నిరాకరించిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి అప్పటి నుంచి చూసుకుంటే ఇదే క్రమంలో బాలినేని ఇటు పార్టీ పట్ల కొంత అసంతృప్తి పెరుగుతూ పోతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇటీవల తాజాగా అయితే బాలినేని బాగా అలగపోని హైదరాబాద్ వెళ్ళిపోయి ఒంగోలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదే ఆ రోజు రాత్రి ఎన్నికల రిజల్ట్ పూర్తిగా రాకముందే సగంలోనే ఆ రోజు సాయంత్రం ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫ్యామిలీ మెంబర్లు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇటు ఏదైతే మళ్ళీ ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే తన విజయంకుడు భాస్కర్ రెడ్డి ఉన్నారో భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల మీద ఇటు ప్రస్తుతం అధికార పార్టీ చెందిన నేతలు కొన్ని ఆరోపణలు చేయడం అట్లాగే అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు సిద్ధమవడంతో దాన్ని వ్యతిరేకించడానికి ఇది ఒంగోలు వచ్చేటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని దామచర్ల జనార్దన్ రెడ్డి మీద 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసిన పరిస్థితి. అయితే దీన్ని ధీటుగా కూడా దామచర్ల జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి కూడా దీని మీద తిరిగి కౌంటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. అయితే అప్పటితో ఇది కొంత పూర్తిగా ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంత పార్టీ పట్ల అసంతృప్తిగా పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అట్లాగే ఒంగోలు చెందిన కొంతమంది కార్పొరేట్లు ఇటు ఒంగోలు మున్సిపల్ ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ అట్లాగే వైస్ చైర్మన్ కొంతమంది కార్పొరేట్లు ఇటు అధికార పార్టీ టీడీపీ కండా తప్పుకుంటున్నప్పటికీ కూడా దాన్ని కూడా కొంత అడ్డుకిచ్చే ప్రయత్నం కూడా బాలినేని చేయకపోవడం, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండని వాళ్ళు ఎలా అనుకున్న వాళ్ళు వెళ్ళని చెప్పి తెలిసి కార్పొరేట్లు కూడా చెప్పేసిన పరిస్థితి ఆ రోజుల్లో కనపడింది. దీన్ని చూస్తే అప్పటి నుంచే ఇటు వైసీపీ పట్ల బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీ కూడా దూరంగా ఉందని కూడా మనకి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా అప్పటి నుంచి దూరంగా వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత బుద్ధికి ఇచ్చేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి పిలిచి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాట్లాడినప్పుడు కూడా బాలినేని నేనైతే పార్టీలో ఉండలేను, పార్టీలో ఉన్న సిద్ధాంతాలు నాకు నచ్చట్లేదు అని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అట్లాగే బాలినేని కొంత కూల్ చేసేందుకు ఇటు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో మంత్రులు కూడా కొంతమందిని హైదరాబాద్ బాలినేని శ్రీనివాస్ ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. వారు కూడా కొంత బాలినేని కూల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికి వాళ్ళు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది, నేనైతే పార్టీలో ఉండలేనని చెప్పి. అది ఆ వ్యవహారం అప్పటి నుంచి ముద్రతో వచ్చిన ప్రస్తుతం. అయితే ఈ రోజు అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించారు. అట్లాగే గత కొంతకాలంగా చూసుకుంటే బాలినేని
పార్టీని వేడుతున్నారని ప్రచారం మాత్రం ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎవరైతే జనసేనలో చేరతారని కూడా ముందు నుంచే ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు జనసేన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ బాలినేని చేరికని అడ్డుకునే ప్రయత్నం అయితే మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇది బాలినేని కొన్ని అక్రమాలు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ బాలినేని కుమారుడు కూడా అధికారం అడ్డం పెట్టుకుని దోచుకున్నారని కూడా ఇటు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన సీఎం అయిన తర్వాత 2024 ఆయనకు కూడా వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసి ఎక్కడైనా బాలినేని చేరికి ఇటు జనసేన పార్టీలోకి బాలినేని ఏదైతే చేరాలని చెప్పి అనుకుంటున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అది విఫలమైందని చెప్పుకోవచ్చు. రేపైతే ఆల్మోస్ట్ బాలినేని చేరిక జనసేన పార్టీలో ఖాయంగా కనపడుతుంది. ఆయన చేరిన తర్వాత ఇటు 3 జిల్లాల ఇన్ఛార్జ్ ఇటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు బాధ్యతలు కానీ లేదా మరో జిల్లా బాధ్యతలు కానీ ఇలా 3 జిల్లాల బాధ్యతలు బాలినేనికి ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం దీని మీద రియా అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి నేను అంటే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొదటి నుంచి నేను జనసేనకి అండగా ఉన్నాను, జిల్లాలో జనసేనని బలపరిచేందుకు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకురావడం ఎంతవరకు సబ్బని చెప్పి కూడా రియాజ్ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ జనసేనలో బాలినేని జాయిన్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.